చేస్తారు, మానభంగాలే చేస్తారు, అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేస్తారు, అట్లాంటి విభాగాలు వాళ్ళ మీద చేసింది. పొలిటికల్ గా మాత్రం ఆంధ్రాలో ఎక్కువ ఉందా కల్చర్? ఫస్ట్ టైం దాదాపుగా 90లలో వచ్చిన సంస్కృతి మళ్ళీ వచ్చింది. మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది అదే. 90లలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం కారణంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు అన్నటువంటి తరహా వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణాన్ని కావాలని ఇద్దరు తెస్తున్నారు. అది మనం చాలా సార్లు అనుకుంది అదే. ఎందుకని అంటే ఎంత చేసినా జనానికి ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. దానికి సాక్ష్యం చంద్రబాబు ఇదివరకు అమరావతి చేశారా, లేకపోతే గనక అదేదో పసుపు కుంకుమ ఇచ్చారా, లేకపోతే రుణమాఫీ అని కొంత ఇచ్చారా, ఇవన్నీ ఇచ్చినా కూడా ఓడగొట్టారు. ఇప్పుడు ఇతను ఎన్ని ఇచ్చినా ఓడగొట్టారు. అంటే ఎంత చేసినా లెక్క ఉండట్లా. కాబట్టి ఇక ఒక అటాకింగ్, డిఫెన్స్. ఇప్పుడు ఏంటి, జనాలు తను బతకాలంటే అవతలోడు గెలవకూడదు. ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పోలరైజ్ అవుతారు. ఎందుకని? వీళ్ళ ముందు బానిసలుగా బతకాలి. వీళ్ళ దాడి అనేది మనం ఒక్క కోణంలోనే చూస్తున్నాం. గాయపడటం చాలా సింపుల్. తలకాయకి రేపొద్దున మళ్ళీ ఆయింట్మెంట్ రాసుకుంటే ఇది అవుతుంది. కానీ మనసుకి గాయపడుతుంది. ఒక్కసారి దెబ్బతిని అవమానపడ్డాడు, 10 మంది మధ్యలో కొడుతున్నారు, 10 మంది మధ్యలో తన్నులు తిని అవమానపడ్డటువంటి వాడు, తిట్టించుకున్నవాడు, అందరి ముందు అవమానపడ్డాడు, ఇవాళ అవతలోడి పెత్తనం ఉంది కాబట్టి ఓకే, రేపు ఊరుకుంటాడా? వీడోడికి పెత్తనం వస్తే అధికారం కోల్పోయామనే కసి, అధికార దాహం